అమ్మా అమ్మా ఏమిటమ్మా ఇవన్నీను? ఊరికి వెళ్తున్నాను అంటే చాలు అవి ఇవి అన్ని మూటగట్టి టిఫిన్ కారు నిండా పెడతావు. మోసుకెళ్తాను మనిషిని కూడా పెట్టుకోవాలి. చాలేరా, ఊరుగాను ఊరు వెళ్తున్నావు. ఎప్పుడు పడితే అప్పుడు తినడానికి అక్కడ ఏం దొరుకుతుంది? చూడు, ఇందులో కొత్త ఆవకాయ పెట్టాను, ఇందులో గోంగూర పచ్చడి పెట్టాను, ఇందులో మాగాయి, అందులో ఉసిరిగాయి. అంతేనా అమ్మా? నువ్వు సర్దిన సామాన్లన్నీ బస్సులో పెడితే టూరిస్టులు కూర్చోడానికి జాగా ఉండదు. అందరూ వెనకబాలు రావాల్సిందే. చాలేరా, నీ బేడా కూడా నువ్వు. అమ్మా, పెట్టి బెడ్డింగ్ సర్దావా? ఏమిట్రా హడావుడి? వచ్చినంతసేపు పట్టదు వెళ్ళిపోవడానికి. ఏమిటా తొందర? ఏం చేస్తావమ్మా, చేసే పని అలాంటిది. సరే గారి విడేడి గణపతి గారు. శాంసంగ్ కంపెనీ వారు రెడీమేడ్ దుస్తులు మీరు అతి సుందరంగాను అతి సున్నితంగాను కనిపించాలంటే శాంసంగ్ కంపెనీ వారు రెడీమేడ్ దుస్తులే ధరించండి. అంతేనండి. టోటోడాయ్. అబ్బా, ఆపరా నీ మోత. ఎన్నాళ్ళ నుంచి ఈ రెడీమేడ్ దుస్తులకు ఏజెంట్ గా పనిచేస్తున్నావు? ఇవన్నీ ఏమిట్రా? అమ్మగారు అబ్బాయి గారికి కుట్టించిన నూతన వస్త్రాలు. డొడ్డోడాయ్. ఏ పెళ్లికా? ఎందుకమ్మా ఇవన్నీ? ఎందుకేమిట్రా, 10 మందిలో తిరిగేవాడి ఈ మాత్రం బట్టలైనా ఉండద్దు? సరే, ఇలాగైతే వచ్చిన జీతం ఈ బట్టలకి ఇంటెద్దికే సరిపోతుంది. అంతేనా? ఏం పర్వాలేదు. ఈ రోజుల్లో ఏ మనిషికైనా విలువిచ్చేది కట్టుకునే బట్టల్ని బట్టి, ఉండే ఇంటిని బట్టి. రాము, ఉన్నా లేకపోయినా నువ్వు మాత్రం ఎవరి దృష్టిలోనూ తక్కువగా కనిపించడానికి వీల్లేదు. యువరాజులాగా కనిపించాలి. అంతే, అంతేరా నే కోరుకునేది. అమ్మా, ఎందుకమ్మా అలా బాధపడతావు? నీ ఇష్టాన్ని నేనెప్పుడూ కాదనమ్మా. అమ్మా చూడు, నేనేం చేస్తే నీ మనసుకు సంతోషంగా ఉంటుందో అది చేయటానికి నేను ఎప్పుడు వెనకాడనమ్మా. ఎరా గణపతి? అంతేగా మరి. ఏమన్నా? ఏమన్నానా? ఇంతేగా మరి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాము. సార్, సింగపూర్ నుంచి 25 మంది స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళకి ఇంపార్టెంట్ ప్లేసెస్ చూపించాలి. ఇదిగో చార్టు, దీని ప్రకారం ఫాలో కండి. ఓకే సార్. ఈనాడు వక్తృత్వ పోటీలో చర్చించవలసిన ముఖ్యాంశం ప్రేమించి పెళ్లి చేసుకోవాలా, పెళ్లి చేసుకుని ప్రేమించాలా అని. చాలా మంది సోదర సోదరీమణులు ప్రేమించి పెళ్లి చేసుకోవటం మంచిదని వాదించారు. అఫ్ కోర్స్ దే మే, బట్ ప్రేమకు పెళ్లికి, ప్రేమకు కామానికి, ప్రేమకు మోహానికి తేడా తెలియ ఈ రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకోవటం వాట్ ఐ మీన్ శుద్ధ వేస్ట్, సింపుల్ వేస్ట్. మొదటి చూపులో ప్రేమించి, రెండవ చూపులో పెళ్లి చేసుకుని, మూడవ చూపులో కలహం ప్రారంభమై, నాలుగవ చూపులో డైవర్స్ అంటే విడాకులిచ్చి విడిపోయే వారి సంగతి మనకంటే అనుభవకులైన వారికి బాగా తెలుసు. అఫ్ కోర్స్ భార్యాభర్తలకు ప్రేమ అవసరం, కానీ పెళ్లికి ముందే ఆ ప్రేమంతా అయిపోతే ఇక పెళ్ళైన తర్వాత మిగిలేదేమిటి? వాట్? కలహం. అందువల్ల ఈ ప్రస్తుత కాలానికి ముందుగా పెళ్లి చేసుకుని ఆ తరువాత ప్రేమించడం ప్రారంభిస్తే ఆ ప్రేమ గ్రాడ్యువల్ గా అనురాగంగా మారి ఆ సంసారాలు పచ్చగా 10 కాలాల పాటు ఉంటాయని నా అభిప్రాయం. దట్స్ మై ఒపీనియన్. ఫ్రెండ్స్, విత్ యువర్ పర్మిషన్.
నెక్స్ట్ మిస్ శాంతి బిఏ ఫైనల్. రాము గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. థ్యాంక్ యూ. కానీ ప్రేమించిన వాళ్ళు గాని, ప్రేమ గురించి తెలిసిన వాళ్ళు గాని ప్రేమ గురించి మాట్లాడితే బాగుంటుంది. కానీ ప్రేమంటే ఏదో ఒక పాము అనుకుని ఆ దారిని వెళ్తేనే అది కాటేస్తుంది అని అనుకునేవాళ్ళు ప్రేమ గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. సో పెళ్లికి ముందు ఎవరో తెలియకుండా పెళ్లి చేసుకోవడం ఎలాంటిదంటే, ఒక బండికి బలవంతంగా 2 ఎడ్లు కట్టామనుకోండి, ఆఫ్ కోర్స్ కొంచెం దూరం సమానంగానే పోతాయి. బట్ బండి విప్పిన తర్వాత ఈ 2 ఎడ్లు సమానంగానే పోతాయని ఏంటి గ్యారంటీ? అలాంటిదే ఈయన చెప్పేది కూడా. సో ఇలాంటి గ్యారంటీ లేని పెళ్లి ఎందుకు చేసుకోవాలి? రాము గారిని పెళ్లి చేసుకుని ప్రేమించమనండి. ష్యూర్. నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను. ఏది గొప్పదో పెళ్ళైనాక మేమిద్దరమే తెలుసుకుంటాం. ఓకే ఓకే. ఫ్రెండ్స్, నేను ప్రేమించేది, పెళ్లి చేసుకునేది ఈ రాము గారిని. నో నో నో, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎస్ ఎస్ ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. జరిగి తీరుతుంది. ఇది నా శపథం. జరగదు, ఇది నా శపథం. మంగమ్మ, ఏమైంది నీ శపథం? ఇంకా చాలా టైం ఉంది రామయ్య. ఇంకా ప్రయత్నంలోనే ఉన్నావన్నమాట. డెఫినెట్లీ. వెరీ గుడ్. అవును, ప్రస్తుతం ఏం చేస్తున్నారు? అదిగో కనబట్టల్లా, టూరిస్ట్ డిపార్ట్మెంట్ గైడ్ గా పనిచేస్తున్నాను. చేతి నిండా పని, జేబు నిండా సంపాదన. చాలా డీటెయిల్స్. అసలు విషయం చెప్పలేదు. అసలు విషయం ఇంకా పెళ్లి కాలేదు. థ్యాంక్ గాడ్. నిన్ను మాత్రం చేసుకోను. ఏమనుకున్నారు మీరు? మీలో మీరే మాట్లాడుకుంటున్నారేంటి? నా స్టేటస్ ఏమిటి, నా పొజిషన్ ఏంటి పరిచయం చేయలే. మేడం, నేను వీడు ఫ్రెండ్ని, గణపతిని. ఏం ఊరుకున్నారు? ఏమండి, ఏ పని చేయాలన్నా ముందు ఎవరిని ముక్కుంటారు? గణపతినా, రామున్నా? గణపతినేగా. నేనే గణపతిని. తొందర లేదు, దండం పెట్టండి. నైవేద్యం అడగలేదుగా, దండం పెట్టండి. సర్లే, తర్వాత పెట్టండి. ఏమండి, వీడు నా ఫ్రెండ్, వీడు మీకు ఫ్రెండ్. ఆమె మీ ఫ్రెండా? అవునండి అవునండి. పేరు రమ. రమ. రామ్మ. సరే, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? బ్లడ్ రిలీఫ్ ఫండ్ కి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. రమ కూడా డాన్స్ చేస్తుందా? ఈమె డాన్స్ పర్ఫార్మెన్స్ కి తప్పకుండా రావాలి. నేను? మీరు కూడా అడ్మిట్. నువ్వు పారేస్తావు, నేనే పెట్టుకుంటాను. ఏమండి, మేము కూడా ఈ హోటల్లోనే ఉంటున్నాం, రూమ్ నెంబర్ 201. తప్పకుండా వస్తారా? తప్పకుండా వస్తాం. వస్తామండి పొద్దున. ప్రేక్షక మహాశయులకు నమస్కారాలు. మన దేశంలో అనుకోని పరిస్థితుల్లో వరదలకు బలి అయి అసహాయ స్థితిలో ఉన్న మన తోటి సోదర సోదరీమణుల సహాయార్థం మన పట్టణ శాంతినికేతన్ వారు ఈ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో అన్ని విధాలా మాతో సహకరించి విరాళాలు ఇచ్చి విచ్చేసిన మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు కుమారి శాంతి నృత్యగాన ప్రదర్శన మీరు తిలకించబోతున్నారు. Yes, come in. ఓ, నువ్వా? ఎస్. రా కూర్చో. కనీసం కంగ్రాచులేషన్స్ కూడా చెప్పకుండా వచ్చేసావే. ముందు నువ్వు థ్యాంక్స్ చెప్తేగా నేను కంగ్రాచులేషన్స్ చెప్పడానికి. థ్యాంక్సా? ఎందుకు? ఎందుక? నిన్నే పెళ్ళాడతా అని కాకిలా 30 సార్లు అరిచినా ఓపికతో కూర్చున్నందుకు. అదేం కాదులే, అలా అన్నది నిన్ను కాదు. మరెవరినో? ఎవరినో? అయితే నీ శపథం ఉపసంహరించుకున్నావన్నమాట. ఓ ఎస్, మా వాళ్ళు వేరే సంబంధం కూడా చూసేశారు. వెరీ గుడ్. అయితే నిజంగా ఇప్పుడు నిన్ను కంగ్రాచులేట్ చెయ్యాలి. శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తి రస్తు. ఏ ఏకతాలు చేయక్కర్లే. చూడటానికి చాలా అందగాడు, బుద్ధిమంతుడు, బాగా చదువుకున్నవాడు, నీలాగా గైడ్ ఉద్యోగం చేస్తూ 2-3 వేలు సంపాదిస్తూ మా అమ్మ చెప్పిన అమ్మాయినే పెళ్లాడతానని చెప్పే పాత చింతకాయ పచ్చడి కాదు. అయితే కొత్త కొబ్బరి కూడా అన్నమాట. అయితే ఇంకే అతి శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తి రస్తు, శీఘ్రమేమో దుష్పుత్ర ప్రాప్తి రస్తు. అంటే నిజంగా పెళ్లి చేసుకోమంటున్నావా? మరేమంటాను? చేసుకోమంటాను. నిజంగా చేసుకోమంటున్నావా? అనుభవించేదాన్ని నువ్వు చేసుకో. అది చెప్పడానికే ఇంత దూరం వచ్చావు? కాదు, వద్దంటావని వచ్చా. నాకే కర్మ వద్దంటానికి. అసలు నువ్వు ఎప్పుడు వదిలిపోతావా నేను చూస్తున్నాను. అంటే నేనంత పెద్ద న్యూసెన్స్ గా ఉన్నానా? అబ్బా,
అంతా ఇంత న్యూసెన్స్ కాదు, టోటల్ డిస్టర్బెన్స్. రాము, నా అంతటా నేను వచ్చాననేగా అంత చులకనగా మాట్లాడుతున్నా. ఒక ఆడది మనసు అర్థం చేసుకునే సంస్కారం నీలో ఇంకా రాలేదు. ఆడది మనసిస్తే ప్రాణం ఇస్తుంది, ద్వేషించిందో పగ సాధిస్తుంది. మైండ్ ఇట్.